హలో అండి. అశోక్ గారు. హలో స్వర్ణ గారు. ఈ మధ్య కాలంలో సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. హ్మ్. అందరి డైరెక్టర్లని అనలేము. కొన్ని. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో అవైతే ఖచ్చితంగా లేట్ అవుతున్నాయి. ఆ! కన్నాపు ఇప్పుడు అనుకుంటే ఎట్లా అయితేనే దాన్ని డ్రాగ్ చేసి మొన్నటిదే రిలీజ్ చేశారు. బట్ సంతోషం ఏంటి అంటే ఈ వెయిటింగ్ పీరియడ్‌కి సినిమా సక్సెస్ అయిందనుకోండి హ్యాపీనే. అటు ఇటు ఏమన్నా అయితేనే కాస్త ఇబ్బందికరం. హ్మ్. అంటే 'వీరమల్లు' కూడా ఎప్పటినుంచి అనుకుంటున్నాం? ఇప్పుడే రిలీజ్ అనుకున్నాం. అది లాస్ట్‌కైతే ఈ 24థ్‌కొచ్చింది. బట్ చూడాలి అప్పటికైనా అవుతదో అవ్వదో. హ్మ్. ఇప్పుడు ఈ 2 సినిమాలకు సంబంధించి ఎటువంటి కష్టాలు ఎదుర్కొందో యూనిట్, ఇప్పుడు 'అఖండ 2' కూడా సేమ్ కష్టాలు రాబోతున్నాయి అని అంటున్నారు. హ్మ్. నిజమేనా? దీంట్లో నిజముంది. నాట్ ఓన్లీ 'అఖండ 2', 'విశ్వంబర' చిరంజీవి గారికి సంబంధించిన 'విశ్వంబర' సినిమా గూడా హ్మ్. ఎందుకంటే ఈ సినిమాలన్నీ కూడా ఎక్కువగా మెయిన్ వీఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయినటువంటి సినిమాలు. హ్మ్. గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించి దాని మీద డిపెండ్ ఉన్నాయి కాబట్టి ఒకటి చేస్తారు అది నచ్చదు డైరెక్టర్‌కి. మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ చేయాలి. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీఎఫ్ఎక్స్ అనేది కొంచెం ఎక్కువ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ కనిపి ఎందుకంటే వీఎఫ్ఎక్స్‌ని ఆర్టిఫిషియల్‌గా ఇది ఏదో అతికిచ్చినట్టు తెలుస్తుందని పోతే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒప్పుకోరు కదా! అవును. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి 'కన్నప్ప'కి సంబంధించి చూసుకుంటే అక్కడంతా జరిగినటువంటి న్యూజిలాండ్‌లో తీసినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఇయన్నీ కూడా ఏదో ఒక సెట్టేసి సెట్‌లో చేసినట్టు ఉన్నాయని చెప్పేసి చాలా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చారు. సో, అలాంటి విమర్శలు మిగతా సినిమాలకు కూడా రాకూడదని చెప్పేసి డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ వెయిటింగ్ పీరియడ్ వల్ల ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మెయిన్‌గా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు. హ్మ్. ప్రొడ్యూసర్‌లకి ఏమైపోయిద్ది ఒక సినిమా ముందుగానే ఎస్టిమేషన్ బడ్జెట్ యేసుకుంటారు. ఆ బడ్జెట్‌కి సంబంధించి ఇన్ని రోజులు కాల్ షీట్లు వీళ్ళకింత వీఎఫ్ఎక్స్ కింద వాటికి వీటికని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ కాల్ షీట్‌లకి సంబంధించి బడ్జెట్ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా టైం పెరిగిపోద్ది. వీళ్ళు అనుకున్న బడ్జెట్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయిపోద్ది. ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఏంటి ప్రొడ్యూసర్ అనేవాడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తది. ఒక సినిమా హిట్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ అయితే ఆ అమౌంట్ రికవరీ చేయొచ్చేమో కానీ గానీ అది లక్షల్లోనూ 1, 2 కోట్లయితేనే పర్వాలేదు గానీ, లక్షల మాట ఏముందిలెండి. వీఎఫ్ఎక్స్ అంటే అన్ని కోట్లే కదా! అవును. ఓ రకంగా 10, 20 కోట్లయితే కాస్త ఏదో అనుకోవచ్చు గానీ, వందల కోట్లకెళ్ళిపోలేదు మనం చూస్తూ ఉన్నాం సినిమా కదా! ఇప్పుడు పరిధి. 'బాహుబలి' సినిమాని ఎంత విజువల్ వండర్‌గా తీయాలని చెప్పి రాజమౌళి గారు ప్లాన్ చేశారో, దానికి సంబంధించి ఎంత ఎఫర్ట్స్, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారో కూడా చూసాం కదా! ఆ హ్మ్. తర్వాత 'త్రిబుల్ ఆర్' అయినా కూడా మనం చూస్తున్నప్పుడు దానికి అయినటువంటి కాస్ట్ క్రూకి సంబంధించి ఎంత ఎక్కువ అవుతుందో, దాంతో పాటు ఈ వీఎఫ్ఎక్స్‌కి కూడా అంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. అంటే అవును. ఒక సాంగుకే 2, 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల మనం చూసుకుంటే ఆహ్ 'రామ్ చరణ్' గారికి సంబంధించిన 'గేమ్ చేంజర్' సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాలో కూడా ఎంత పెద్ద సెట్స్ చేసి సాంగ్స్ తీశారు. ఒక్కొక్క సాంగ్‌కి 6,00,00,000, 10,00,00,000 ఖర్చు పెట్టారు. దిల్ అవును. రాజు గారే స్వయంగా చెప్తూ వచ్చారు. ఈ ఒక్కో సాంగ్‌కి మేము 6,00,00,000, 10,00,00,000 ఖర్చు పెట్టాల్సొచ్చింది. కానీ ఆ సినిమాలో ఆ సాంగ్ లేకపోతే మా బాధేసింది. ఆ 10,00,00,000 వేస్ట్ అయిపోయినాయి కదా! అని చెప్పేసేసి. నిజమే కదా! మరి ఆ సినిమా డ్యూరేషన్‌ని ఆ ఎడిటింగ్‌కి పార్ట్‌కొచ్చినప్పుడు ఈ సీన్ వద్దు అని చెప్పేసేసి ఎడిటరో లేదంటే డైరెక్టరో చెప్పినప్పుడు ప్రొడ్యూసర్‌కి బాధేస్తా ఉంటది. హ్మ్. అరే! ఈ సీన్ కోసం నేను ఇంత ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఈ సీనే సినిమాలో లేదంటున్నారు. ఈ సీన్ ఆ సినిమాలో తీసేస్తా అంటున్నారు. మరి నాకు నష్టం కదా! అనుకోని ఆ భావన ఉంటుంది కదా! ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ గత కొంతకాలంలో పెద్ద సినిమాలకి ఏదైతే జరిగిందో, ఇప్పుడు అదే సిట్యుయేషన్ కూడా ఇప్పుడున్నటువంటి సినిమాలు 'వీరమల్లుకి' కావచ్చు, లేదంటే 'అఖండ'కి కావచ్చు, 'విశ్వంబర'కి కావచ్చు, ఇలా పెద్ద సినిమాలకి అన్నీ నడుస్తున్నాయి. కానీ మొన్నటి వరకు చిన్న సినిమాలనుకోండి, చిన్న బడ్జెట్‌తో వచ్చే సినిమాలకి ఇలాంటి చిన్న చిన్న గ్రాఫిక్ వర్క్స్ ఉన్నప్పుడు, ఈ థియేటర్ల కొరతో, లేకపోతే లేట్ కావడమో హ్మ్. చూస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా 'బాలకృష్ణ' గారు లాంటి సినిమాలు ఎప్పటి వరకు అనుకున్న టైంని దాటి ఏ రోజు రిలీజ్ కాలేదు. హ్మ్. అంత ప్రీ ప్లాన్డ్‌గా ఉంటారు. అంటే షూటింగ్‌కెళ్ళామా, యాక్ట్ చేసి వచ్చేసామా అని కాదు. తర్వాత వర్క్స్‌లో కూడా కలుగజేసుకుంటారు. ఎలా వస్తుందా అనేది వెంట పడుతూ ఉంటారు 'బాలకృష్ణ' గారు హ్మ్. వింటూ ఉంటాం కదా! అలాంటిది ఆయన సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలున్నాయి. కాస్త లేట్ అయ్యే అవకాశాలున్నాయి అంటున్నారు కదా! హ్మ్. ఎక్కడ జరుగుతుంది ఈ అంటే ఇక్కడ మిస్టేక్? ఈ 'అఖండ' సినిమాకి సంబంధించి రూమర్స్ వస్తున్నాయి గానీ, మూవీ టీమ్ ఎక్కడ అఫీషియల్‌గా చెప్పలేదు. హ్మ్. దసరాకి విడుదల చేస్తాం అని చెప్పేసేసి మూవీ టీమ్ ఇప్పుడు అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి. కానీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా మేము ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నాం అని చెప్పేసి మూవీ టీమ్ దగ్గర నుంచి లేదంటే ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గర నుంచో ఎక్కడా కూడా ప్రెస్ రిలీజ్ రాలేదు. కానీ ఒక రూమర్స్ నడుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్‌లీ వచ్చినటువంటి ఇప్పుడు మనం అనుకున్నప్పుడు 'హరిహర వీరమల్లు' ఉంది. 'హరిహర హ్మ్. వీరమల్లు' కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. అంటే గత నెలలో రిలీజ్ అవ్వాల్సింది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి కొంచెం ఎడిటింగ్ పార్ట్ సరిగ్గా లేకపోవటమో, లేదంటే కొన్ని వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం వాటి వల్ల మళ్ళీ రీఎడిట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏమైపోయింది ఈ మంత్‌కి పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. సో, ఖచ్చితంగా ఫైనల్ అవుట్ చూసినప్పుడు డైరెక్ట్‌గా ఒక డౌట్ అనిపిస్తది కదా! నాకెందుకో అవును. ఈ సీనో లేదంటే ఈ పార్టో కొంచెం తేడాగా ఉంది. దీన్ని మళ్ళీ రీషూట్ చేద్దామా, రీఎడిట్ చేద్దామా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోస్ట్‌పోన్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే ఫైనల్ థియేటర్‌లో స్క్రీన్ మీద పడేటప్పుడు సినిమా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో దానికంటే ముందు
చాలా కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి కరెక్షన్స్లో భాగమే ఇప్పుడు ఈ సినిమాలు పోస్ట్ పోన్ అవటం కూడా. ఎందుకు అప్పటికప్పుడు నైట్ లో కూడా ఎడిటింగ్ లో కొన్ని సీన్లు తీసేసిన చాలా సందర్భాలు ఉంటాయి, ఉన్నాయి చాలా అంటారు. ఉంటాయి. సినిమాలకు సంబంధించి చాలా సినిమాలు ఉంటాయి, అవును. యాడ్ చేసేవి ఉంటాయి, తీసేసేవి ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఉమ్. సినిమా అంటేనే అంటే తెర మీద పడే వరకు కూడా భయంగానే ఆ ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా భయపడుతూనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం. పర్ఫెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవును. సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అని మనం ఎలా అయితే చెప్తామో, ఆ సినిమా సక్సెస్ఫుల్ చేయాలంటే డైరెక్టర్ పాత్ర ఉంటుంది. ఆ డైరెక్టర్ అన్నిటినీ 24 క్రాఫ్ట్స్ని మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలి. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, డైరెక్షన్, స్క్రిప్ట్, కంటెంట్ మొత్తం చూసుకుంటూ ఉండాలి. అవును. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కాంట్లో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన థియరీలో రానప్పుడు మళ్ళీ దాన్ని రీఎడిట్ చేయడమో, లేదంటే విఎఫ్ఎక్స్ చేంజ్ చేయడమో, విజువల్స్ చేంజ్ చేయడమో చేస్తూ ఉంటారు. ఇవి కామన్గా జరిగాయి. కాకపోతే ఏంటంటే ఈ టైం ఎక్స్టెండ్ అవుతూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ప్రొడ్యూసర్కి అది భారంగా మారుతూ ఉంటుంది. రేపు సినిమా సక్సెస్ అయ్యి వాళ్ళు పెట్టిన దానికి 2 డబ్బులు వచ్చినాయి అనుకో, ప్రొడ్యూసర్ హ్యాపీ. నెక్స్ట్ సినిమా ఇంకా ఎక్కువ పెట్టి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి, ఎక్కువ విఎఫ్ఎక్స్ పెట్టి, ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ డేర్ చేస్తాడు. కానీ ఇప్పుడే ఇంత బడ్జెట్, అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైపోయి సినిమా ఫ్లాప్ అయిపోయి పూర్తిగా నష్టపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మనం చూస్తూ వచ్చాం కదా ఇటీవల గేమ్ చేంజర్కి సంబంధించి అవును. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎంత బాధతో మాట్లాడుతూ వచ్చారో. సో ఈ పెద్ద సినిమాలు ఎప్పుడు కూడా రిస్కీ ఉన్నటువంటి సినిమాలే, రిస్క్తో అంటే ఉన్నటువంటి ఇప్పుడు సినిమాలు. విఎఫ్ఎక్స్ తోనే అన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక ఉమ్, సినిమా చూసి దాన్ని మనం కంపేర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డెఫినెట్గా. సీన్ అయితే ఇలా బాగుంటది అని అనుకునేసరికి ఉమ్. లెక్కలు తారుమారు అయిపోతున్నాయి. వర్క్ చేసే టెక్నీషియన్స్ కూడా కాస్త ఒక రకంగా చెప్పడం అది మన దగ్గర కూడా కాదు. కొన్ని సినిమాలు అయితే అవుట్ ఆఫ్ ది కంట్రీ కూడా వెళ్ళి చేపించుకుని వస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీస్. ఇప్పుడు తెలుగు మూవీస్ అంటేనే ఉమ్. పాన్ వరల్డ్ మూవీస్. అవును. ఆదిపురుష్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకేదో సినిమా అవసరం లేదు మనకి. ఆదిపురుష్ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ డైలాగ్ మీకు అర్థమై ఉంటుంది. ప్రభాస్ పిలుస్తాడు, ఓం కమ్ టు మై రూమ్ అని. అవును. ఎందుకు పిలిచాడు? ఆ గ్రాఫిక్స్ చూసి. అంటే హీరోకి ఏం చేస్తాడు, గ్రీన్ మ్యాట్లో చేసేసి వెళ్ళిపోతాడు. ఆ గ్రాఫిక్స్ అవన్నీ చూసుకోవాల్సిన డైరెక్టర్ కదా. ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు హీరోకే నచ్చలేదంటే మరి అది ఖచ్చితంగా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేస్తుంది మరి కదా. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆదిపురుష్ గ్రాఫిక్స్ పరంగా ఎంత డిజాస్టర్ అయిందో అంత నెగిటివిటీ మూటగట్టుకుంది సినిమా. లాభాలు వచ్చినాయా, ప్రభాస్కి అది ఇమేజ్ తెచ్చిందా, లేదంటే నెగిటివిటీ తెచ్చిందా పక్కన పెడితే ఆయన కూడా ట్రోల్స్ చేసే పరిస్థితికి వచ్చేసింది. సో ఉమ్. ఇంత నెగిటివిటీ యాడ్ అయిపోయింది ఆదిపురుష్ సినిమాకి, ఆ గ్రాఫిక్స్ వల్ల, ఆ విఎఫ్ఎక్స్ వల్ల. సో కాబట్టి మెయిన్గా యాక్టింగ్ మీద ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంటూ ఉంటారో డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఈ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద కూడా అంత ఇంపార్టెన్స్ తీసుకోవాలి. లేదంటే అది ఏదో అతికిచ్చినట్టు, ఒకళ్ళ మొహం తీసి ఒక మొహం అతికిచ్చినట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ అయినా 400 పెట్టి 500 పెట్టి సినిమాకి వెళ్ళినప్పుడు ఏంట్రా ఇది ఇలా తీసాడని చెప్పేసి తిట్టుకోకూడదు కదా. మినిమం వెళ్ళినందుకు కొంచెం ఎంటర్టైన్ అయ్యాం, బాగుంది, అవును. మంచిగా ఉందని చెప్పేసి అనుకోవాలి కదా. అలాంటి పరిస్థితుల కోసమే డైరెక్టర్లు కృషి చేస్తూ ఉన్నారు. సరే పోస్ట్ పోన్ అవుద్దా లేదా అని చెప్పేసి టీమ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మనకు తెలియాలి. కానీ ఇప్పుడు వస్తున్న చూద్దాం. వాటికి మాత్రం ఈ రూమర్సే, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి ఏంటనేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.